హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకాష్నీస్ వరల్డ్. సో ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. బీచ్ రోడ్కి ఆపోజిట్లో ఉన్న ఏయూ కన్వెన్షన్స్ దగ్గర పెట్టిన జలకన్య ఎగ్జిబిషన్కి అయితే ఇప్పుడు మా చెల్లి వెళ్తుంది చూడండి. సో దీనికి టికెట్ అయితే 150 రూపీస్ అనమాట. అండ్ ఇక్కడ అయితే కాశ్మీర్ థీమ్తో అయితే ఈ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. బయట బుట్ట బొమ్మల థీమ్ చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడైతే మంచిగా ఫొటోస్ అయితే తీసేసుకోవచ్చు అనమాట. సో ఇది బయట వ్యూ. అండ్ లోపలికి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం. ఇక్కడైతే మనం తీసుకున్న టికెట్స్ అయితే ఇచ్చేయాలి. సో టికెట్స్ ఇచ్చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో నైట్ టైం ఇంకా బాగుంటుంది. ఇది కొంచెం ఈవినింగ్ టైం అనమాట. సో ఫస్ట్ మనం జలకన్య దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. సో ఇవి జలకన్యలు. ఇక్కడ ఏంటంటే 1 అవర్ లేదా 2 అవర్స్కి ఒక జలకన్య అలాగా చేంజ్ అవుతూ ఉంటారనమాట. సో ఇక్కడైతే రెడ్ కలర్లో ఒక జలకన్య ఉంది చూడండి. సో తను అయితే వచ్చిన ఆడియన్స్ అందరితో చాలా బాగా ఇంటరాక్ట్ అవుతుంది. సో ఇలాగ హార్ట్స్ చూపించడం, అలాగే ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం, ఇలాంటివన్నీ చేస్తుందన్నమాట. ఈ ఎగ్జిబిషన్లో స్పెషల్ అట్రాక్షన్ అయితే ఈ జలకన్యలే. సో చూడండి వచ్చిన వాళ్ళందరూ ఎంత క్రౌడ్ ఉన్నారో అక్కడ. సో ఆ జలకన్యలు కూడా అంత బాగా ఇంటరాక్ట్ అవుతున్నారనమాట వచ్చిన వాళ్ళందరితోని. సో ఇది మొత్తం జలకన్యలు ఇక్కడ. అండ్ అక్కడ నుంచి అయితే ఇప్పుడు మనం ఎగ్జిబిషన్ సైడ్ అయితే వెళ్ళిపోదాము. సో అక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తా చూడండి. అండ్ ఇదైతే మనకి పిల్లలు బాగా నచ్చే ప్లేస్ అనమాట. సో టాయ్స్ అని ఇంకా చాలా స్టాల్స్ అయితే ఉంటాయన్నమాట ఇక్కడ. సో మా చెల్లి కూడా అలాగే ఆడుకుంటుంది అక్కడ చిన్నపిల్లలు. లోపలికి వెళ్ళిన తర్వాత కంటిన్యూస్ సాంగ్స్ అయితే ఉంటాయన్నమాట. ఓల్డ్ సాంగ్స్ అని, న్యూ సాంగ్స్ అని అలా సాంగ్స్ ఉంటానే ఉంటాయి. సో అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే సాంగ్స్ వల్ల సో వీడియోకి కాపీరైట్ ఇలాంటివన్నీ పడుతూ ఉంటాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా లోపలైతే ఇంకా ఫుల్ కుష్ అనమాట లేడీస్కి అయితే. సో చిల్డ్రన్కి కూడా. ఇక్కడ మా చెల్లి అయితే ఇక్కడ మ్యాజిక్ బోర్డ్తో అయితే ఆడుతుంది. మనం అక్కడ నేమ్స్ రాసుకొని లేదంటే ఏమైనా రాసి అక్కడ డిలీట్ అనేది ఒక సింబల్ కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేస్తే అది మళ్ళీ ఎరేజ్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడైతే కనిపిస్తే డాల్స్ అన్నీ కీ చైన్స్ అవి. సో కీ చైన్స్ ఇక్కడ కనిపిస్తున్నవన్నీ మిర్రర్స్ అనమాట. సో ఎంత యూనిక్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి. సో మనం హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేసుకోవడానికి బాగుంటాయి. అలాగే చిన్నపిల్లలకి టాయ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా ఇవన్నీ క్లాక్ అని, ఇంకా గిఫ్ట్ ఆర్టికల్స్ అండ్ పిల్లలు ఆడుకునేవి. అండ్ ఇదైతే మన 90s కిడ్స్ మొబైల్, ఫస్ట్ మొబైల్ అది. అండ్ ఇది హోమ్ డెకర్కి సంబంధించినవి అనమాట ఇవన్నీ. అండ్ అవే కాకుండా ఇక్కడ గాజులు ఉన్నాయన్నమాట, గాజుతో చేసినవి. అలాగే హోమ్ నీడ్స్కి సంబంధించినవి ఉన్నాయి ఇక్కడ. సో పింగాణి ప్లేట్స్ అని, ప్లాస్టిక్ ప్లేట్స్ ఇవన్నీ. అవే కాకుండా తినడానికి మనకి ఐస్ క్రీమ్స్ అని ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ అయితే రాజస్థాన్ వాళ్ళ స్పెషల్స్ అయితే ఉన్నాయి, మిక్చర్స్, ఇంకా చాలా రకాల పచ్చళ్ళు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఇన్ని పచ్చళ్ళు ఉన్నాయి, నేను ఎప్పుడు చూడలేదన్నమాట. రకరకాల పచ్చళ్ళు అయితే ఉన్నాయి. సో మనకి అవి టేస్ట్ చేయడానికి ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ అనమాట. ఎనీ ఐటమ్ 20, ఎనీ ఐటమ్ 30 అలాగా. సో మనం ఏం తీసుకున్నా ఆ ప్రైస్కే వస్తాయి. అండ్ ఇక్కడ కూడా కొన్ని టాయ్స్ అనమాట ఉంటాయి. సో అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ గేమ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇలాగ గన్తో షూట్ చేసేవి, ఇంకా రింగ్ గేమ్స్, ఇంకా మనం బాల్తో కొట్టేవి అన్నీ. సో మా చెల్లి అయితే మొత్తం అన్ని ట్రైల్ వేస్తుందన్నమాట. కానీ ఏది సక్సెస్ అవ్వలేదులేండి. అండ్ అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఇంకా ఈ గేమ్స్ అనేవి ఎండ్ అయిపోతాయి. ఇప్పుడైతే మనం ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే జైంట్ వీల్, కొలంబస్, ఇంకా ట్రైన్, ఇంకా చాలా రకాలవి అయితే ఉన్నాయన్నమాట. ఇది బ్రేక్ డ్యాన్స్. సో అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు మనం అసలైన కాశ్మీర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. లోపల ఏదో ఇంట్రో ఇద్దామని చెప్పి ట్రై చేస్తుంటే ఈ పిల్లలిద్దరూ అసలు మామూలుగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ లోపలికి వెళ్తున్నారనమాట.
సో అక్కడైతే మా చెల్లి అయిపోయింది ఇంకేం చెప్పకుండా. సో ఫొటోస్ తీసుకుందామంటే ఇంకెవరో ఒకరు అలా వస్తూనే ఉన్నారు. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అవుతుంటే ఇలా కనిపిస్తుంది అనమాట. మనకు స్టార్టింగే ఇక్కడ యాపిల్ ట్రీ అనేది ఉంటుంది. సో మా చెల్లి ఇక్కడికి వచ్చి చూపిస్తుంది అనమాట అవన్నీ చూడండి. సో ఈ కాశ్మీర్కి వచ్చామని చెప్పి అరుస్తుంది అనమాట అక్కడ. సో ఇక్కడ ఏంటంటే అక్కడ ట్రీ పెట్టారు ఫ్రెండ్స్, అది కొంచెం ఆర్టిఫిషియల్ అనమాట. యాపిల్స్ అయితే లేవు, పైన 2 ఉన్నాయి అంతే. అండ్ ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ టన్నెల్ లాగా ఉంటుంది. సో లోపలికి వెళ్ళగానే మనకి చల్లగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అక్కడ ఏసీ సంథింగ్ ఎయిర్ కూలర్స్ అవి పెట్టారనమాట. ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి మొత్తం కాశ్మీర్లో ఉండేవన్నీ అక్కడ అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ వాటర్ ఫాల్స్ చూడండి, ఇంకా రియల్గా అయితే వాటర్ వస్తుందన్నమాట. సో ఆ వచ్చిన వాటర్ అంతా ఫ్లో అవ్వడానికి అక్కడ చాలా బాగా పెట్టారు. అండ్ నెక్స్ట్ కాశ్మీర్ యాపిల్స్, అదే యాపిల్ ట్రీస్ కూడా సో అవి ఆర్టిఫిషియలే కానీ కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇదన్నమాట మొత్తం సెట్. సో వాటర్ అంతా చూడండి ఎలా ఫ్లో అవుతుందో, అదంతా అలా వెళ్ళిపోతుంది అనమాట. సో అది ఎక్కడికి వెళ్తుంది అనేది అయితే తెలీదు. అండ్ ఇక్కడైతే హౌసెస్ అవి పెట్టారు. సో ఇవి బాగా అట్రాక్షన్ అనమాట. ఎక్కువ ఇక్కడే అందరూ ఫొటోస్ వీడియోస్ అవి తీసుకుంటున్నారు. సో మా చెల్లి అయితే వెళ్ళింది కానీ అక్కడ అంతమంది ఉంటే ఇంకేం ఫొటోస్ తీసుకుంటామని చెప్పి మళ్ళీ పైకి వెళ్ళి వచ్చిందనమాట. సో నేను కూడా పైకి వెళ్ళి మొత్తం ఎలా ఉంటుందో అదంతా చూపిస్తున్నాను కదా మీకు చూడండి. సో ఇది సండే అనమాట. సో సండే అవ్వడం వల్ల ఇంతమంది ఎక్కువ మంది ఉన్నారు. సో సండే టైంలో వెళ్తే ఇంక ఇలానే ఉంటుంది, మనం అంత ఫ్రీగా సో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏం తీసుకోలేము. సో మీకు చూపించాలి కాబట్టి మొత్తం ఓవరాల్గా వ్యూ అంతా చూపిస్తా, ఒకసారి చూసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ కాశ్మీర్ థీమ్ అయితే అయిపోయింది కదా. సో కాశ్మీర్ అయితే మనం అక్కడికి వెళ్ళకుండానే ఇక్కడ చూసేసాము. అక్కడ నుంచి ఇప్పుడైతే మళ్ళీ బయటకు అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కొలంబస్, ఇంకా అలా చాలా అయితే ఉన్నాయి. సో 1 కాదు 2 కాదనమాట. ఇది ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళి మళ్ళీ వెనక నుంచి అయితే మళ్ళీ బయటకు వచ్చాము. సో ఇప్పుడు ఇదంతా ఇంక ఎగ్జిబిషనే. సో ఇదైతే నేను ఎప్పుడు చూడలేదన్నమాట. సో ఇదైతే ఉయ్యాల అప్పట్లో ఆడుకునే వాళ్ళం. ఇది కూడా కొంచెం అడ్వెంచరసే కానీ మరీ అంత స్పీడ్గా అయితే లేదు, స్లోగా వెళ్ళి సడన్గా డౌన్ అవుతుందన్నమాట. సో అది ఎక్కిన వాళ్ళకి తెలుస్తుంది ఆ అడ్వెంచర్ ఏంటి అనేది. సో చూసే వాళ్ళకి ఏం అనిపించదు అనమాట. సో ఇలాంటివన్నీ చూడడం వరకే, నేనైతే ఎప్పుడు ఎక్కలేదు. సో ఇది ఓవరాల్గా ఎగ్జిబిషన్ అనమాట. సో ఇప్పుడే స్టార్ట్ అయింది గైస్, ఎందుకంటే మేము ఎర్లీగా వెళ్ళిపోయాము, మళ్ళీ ఎర్లీగా వచ్చేయాలని చెప్పి. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఫుల్ ఫన్ గేమ్ అనమాట ఇది. సో వాళ్ళైతే ఆడుతూ ఉంటే మిగతా వాళ్ళందరూ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇది గేమింగ్ జోన్ ఏరియా, చాలా బాగుంది అది. అండ్ అక్కడ ఓన్లీ పెద్దవాళ్ళకే కాదు చిన్నపిల్లలకి కూడా ఇలాగా కారు ఇవన్నీ ఉన్నాయి. సో అందరూ ప్రతి ఏజ్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేసే ఎగ్జిబిషన్ అనమాట ఇది. సో ఉయ్యాల్లో అయితే పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు కూడా అందరూ ఎక్కొచ్చు. సో ఇక్కడైతే ట్రైన్ వెళ్ళిపోతుంది గైస్. సో మేము కూడా వెళ్ళిపోవాలి. సో బయటకైతే వచ్చేసాము. సో ఈ ఎగ్జిబిషన్ మీకు ఎలా అనిపించింది, ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.